ఇక్కడ మనం ఈ ఫోర్‌కాస్ట్ షీట్‌ని చూసినట్టయితే, దీన్ని ఎట్లా ఇన్సర్ట్ చేయాలనో ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో ఉంది. మీరు చూసుకొని ఏ రకంగా ఇన్సర్ట్ చేయవచ్చో తెలుసుకోవచ్చు. ఇక్కడ డేటా ఉంది గదా! మనకు డేటా వచ్చింది. తర్వాత ఈ చార్ట్ వచ్చింది. లెఫ్ట్ సైడ్ చూసినట్టయితే డేటా టేబుల్ ఉంది. ఈ డేటా టేబుల్‌లో ఇదంతా మన డేటానే. మనం సప్లై చేసిన డేటా. ఫస్టు జనవరి నుంచి 31 డిసెంబర్ వరకు 2024 ఆ డేటా అంతా మనం ఇన్‌పుట్ చేసిందే. మరి ఫోర్‌కాస్ట్ చేసింది ఎక్కడుంది? నేను దానికి పేరు పెట్టాను ఫోర్‌కాస్ట్ డేటా అని. కంట్రోల్ జీ ఇక్కడ చూసారా ఇక్కడ నేమ్ ఫోర్‌కాస్ట్ డేటా అని ఉంది. ఓకే క్లిక్ చేస్తాను. అక్కడికొచ్చేసింది. 11/2025 నుంచి ఇక్కడ చూడండి హెడర్ పేరు ఫోర్‌కాస్ట్ సేల్స్ వాల్యూ. ఫస్ట్ తేదీ నాడు 14,617 ఉంటది. అదేవిధంగా వేరు వేరు డేట్‌లలో ఎంతెంత ఉన్నదో మనం చూసుకోవచ్చు. ఇది డేటా టేబుల్. మనం 10థ్ నాడు ఎంత ఉంటదంటే అప్రాక్సిమేట్‌లీ 14,553 ఉంటది. మీరు చూడండి మనది అక్యురసీ లెవెల్ ఎంత 95% అంటే ఈ వాల్యూ 95% అక్యురసీతోని మనకు వస్తదనమాట. దీని ప్రకారం మనం కొంచెం అటో ఇటో మనం ప్లానింగ్ జేసుకోవచ్చు. మరి ఈ లోవర్ కాన్ఫిడెన్స్ ఏంటిది? అంటే ఏంది? ఈ రోజు నాడు ఇంతకంటే తక్కువ పోయే అవకాశం లేదు. ఇది తర్వాత అదే విధంగా ఇంతకంటే పెరిగే అవకాశం లేదు. అంటే సేల్స్ 13,000 నుంచి 16,000 మధ్యలో ఉంటాయి. అంటే వాల్యూ చూసారా 14,617 ఉన్నది. యాక్చువల్ వాల్యూ ఆ రోజు నాడు మనకు తెలుస్తది ఎంతయింది అనేది. ఇప్పుడు దీనిలో అక్యురసీ ఎంత 95%. దాన్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు. 99.999% కూడా చేసుకోవచ్చు. తర్వాత ఇప్పుడు ఇది మనకు ప్రతి ఒక్క డేట్‌కు ఫోర్‌కాస్ట్ వాల్యూ, లోయర్ బౌండ్, లోయర్ కాన్ఫిడెన్స్ వాల్యూ, అప్పర్ కాన్ఫిడెన్స్ వాల్యూ వచ్చింది. సేమ్ థింగ్ ఆ చార్ట్‌లో మనకు ఫోర్‌కాస్ట్ షీట్‌లోని డేటా టేబుల్‌లో గురించి మనం తెలుసుకున్నాం కదా! హిస్టారికల్ డేటా ఉంటది. ఫోర్‌కాస్ట్ వాల్యూస్ ఉంటాయి. లోవర్ కాన్ఫిడెన్స్ బౌండ్ ఆ వాల్యూస్ ఉంటాయి. అప్పర్ కాన్ఫిడెన్స్ బౌండ్ వాల్యూస్ ఉంటాయి. వచ్చే వీడియోలో చార్ట్ ఏం చెప్తుంది? చార్ట్‌లో మనకు అదే విషయాన్ని ఏ రకంగా చూపించినారు మనం తెలుసుకుందాం.